సో ఇప్పటి వరకు వచ్చేసరికి ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ ప్రాసెస్ అయిపోయినాయి. ఇవాళతో అది అయిపోతుంది. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, ఏంటండి ఇలా ఉంది ఇది అని చెప్పేసి. అసలు ఇక్కడ వచ్చేసరికి కొన్ని అడుగుతా ఉన్నారు, ఇది ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా ఉంటే ఎలా ఉంటది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎగ్జామ్ ఏదైతే సిబిటి పద్ధతిలో జరగబోతా ఉందో, మీకు 2019 ట్రాన్స్కో ఎగ్జామ్ జరిగింది చూసారా, అక్కడి నుంచి ఒక లెక్కండి. 2019కి ముందు జరిగిన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, రాష్ట్రం విడిపోయిన కొత్తలో కానివ్వండి, జరిగిన ఎగ్జామ్స్ ఒక లెక్క. సో జనరల్ గా ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళందరూ కూడా పాత క్వశ్చన్ పేపర్లో ఎన్ని కలెక్ట్ చేసుకొని రిపీట్ అవుతాయని చెప్పేసి అవి, లేకపోతేనేమో బుక్స్ చదివే వాళ్ళు బుక్స్, అంటే మనం కొన్ని బుక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆబ్జెక్టివ్ టైపు, అవి చదువుకొని ఇదైపోవచ్చు అని చెప్పేసి ఆ మైండ్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారండి. అయితే నేను ఒక్కటే చెప్పదలిచాను, ఆ పద్ధతి మార్చుకోండి. మీరు ముందు నేను ఎందుకు చెప్తున్నానో తెలియాలంటే ఒక్కసారి 2019 ట్రాన్స్కో పేపర్ చూడండి. మీకు అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్లన్నా మీరు సాల్వ్ చేయగలిగితే మీ అంతటా మీరు ఎవరు హెల్ప్ తీసుకోకుండా, అది కూడా విత్ ఇన్ ది షార్ట్ టైం, సో మీకు ఇక తిరుగు ఉండదని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. అది టెక్నికల్ గా నేను చెప్పేది అందుట్లో, అంటే ఆప్ట్యూడ్ ఇలాంటివి కాదు, అవి పక్కనెట్టేసేయండి. ఓకేనా? సో ఏంటంటే అప్పుడు వచ్చేసరికి రిపిటేటివ్ క్వశ్చన్స్, ఇవి పాతవి కొత్తవి ఇవన్నీ కూడా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఆ పద్ధతి లేదండి. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, సో గేట్ ఎగ్జామ్ కు ప్రతి సంవత్సరం కూడా కొత్తగానే ఉంటది, అలాగే ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సిబిటి ఎగ్జామ్ అయ్యేపటికి ఏంటంటే కొన్ని వేల క్వశ్చన్స్ తయారు చేసేసి అందుట్లో ర్యాండమ్, ఇప్పుడు మనకి 70 క్వశ్చన్స్ కావాలి టెక్నికల్ గా, ఆ 70 క్వశ్చన్ లో అందుట్లో నుంచి సెలెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు పేపర్ మారింది అనుకోండి, ఒక్కొక్క పేపర్ అనుకోండి, కొంతమందికి కష్టంగా వస్తుంది, కొంతమందికి ఈజీగా వస్తుంది. లేదనుకోండి జంబిల్ అయ్యే క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అందుకనే నేను ఒక్కటే చెప్పదలిచా, టెక్నికల్ గా మీరు స్ట్రాంగ్ గా ఉంటే తప్ప మీరు జాబ్ కొట్టలేరు. జాబ్ కొట్టాలంటే ఏమవ్వాలి, అవన్నీ సాల్వ్ చేయగలగాలి ఎగ్జామ్ లో విత్ ఇన్ ది షార్ట్ టైం. సో ఇక్కడ ఏంటంటే అదొక విషయం చెప్పదలిచా. ఇక రెండోది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నంత వరకే చదవండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఒక్కటి చదివినా మీకు మెదడుకి ఎక్కుద్ది, గుర్తుండిపోద్ది. ఇంట్రెస్ట్ లేనప్పుడు కష్టంగా చదివేది ఏదైనా కానివ్వండి, మీరు 100 చేసినా కూడా అందులో ఒక్క రోజు గుర్తుండదు, ఐ అష్యూర్. ఓకేనా? సో మీ ప్లానింగ్ ఎట్లయినా వేసుకోండి. అంతా కొత్తగా ఉంది, వాళ్ళు వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అదంతా కాదు. ఎగ్జామ్ అయిన తర్వాత మీరే మాట్లాడతారు, ఏంటిది ఈ ఎలక్ట్రికల్ పేపరా, మెకానికల్ పేపరా, సివిల్ పేపరా, ఈసీ పేపరా, లేకపోతే గేట్ ఎగ్జామా అని మీరే భావిస్తారు. ఎందుకంటే నేను అది 2019 పేపర్ చూశానండి. సో ఇప్పుడు అందరూ యూట్యూబ్ లో అట్లా పెట్టేశారు కానీ అవి, సో పెట్టేసినంత మాత్రాన అంత ఈజీగా ఉంటదని కాదు. ఫస్ట్ టైం ఏదైతే చేయగలరు, ఇక్కడ ఉండే మైండ్ సెట్ వేరు, అక్కడ ఉన్న టెన్షన్ మైండ్ సెట్ వేరు. ఓకేనా? సో మీరు టెక్నికల్ గా ప్రిపేర్ అయిపోండి. ఓవరాల్ గా ఇదంటే సిలబస్ కంప్లీట్ కాదు.